రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. హాయ్. సార్ మనం చూస్తున్నాం కవిత గారి ఇష్యూలో 10 రోజుల పాటు కస్టడీలో ఉండి వాళ్ళ కస్టడీ పూర్తయిపోయింది. అయితే వాళ్ళు ఇప్పుడైతే జైలుకు వెళ్తున్నారు, తిహార్ జైలుకి. మరి ఏం చెప్తారు? బెయిల్ దొరికే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఏం జరిగింది అంటారు సార్ కోర్టులో? అసలు దొరికేదే ఉంది. షీఈ్ ఆల్రెడీ పక్క కంప్లీట్ అప్రూవల్గా ఒకటే మారలేదు, మిగతా వాళ్ళు అందరూ మారిపోయారు, తను ఇంకా మారలేదు. బట్ స్ట్రాంగ్ కేసు ఇస్ వెరీ స్ట్రాంగ్. నేను 100 కాదు, దీని వెనకాల 1000 కోట్లు ఉంటుందని అప్పుడో 1 year బ్యాక్ చెప్పాను యాక్చువల్గా. తర్వాత సర్దుమణిగిపోయింది. వీళ్ళకి ఇప్పుడు అవకాశం కాబట్టి బీజేపీ వాళ్ళు బయటకు పట్టుకొచ్చారు. వెళ్ళేటి ఇప్పుడు తమిళనాడులో కూడా పట్టుకొస్తున్నారు. ఎప్పుడో అయిపోయిన 2G స్కామ్ ఉంది కదా, రాజా కనిమోళి, అవి కూడా పెట్టి వాళ్ళు కూడా లోపల వేస్తారు. వీళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకెళ్ళి అన్ని జాగ్రత్తలు అలా పెట్టుకున్నారు అన్ని కేసు. నేను ఆ విధంగా తను ఆల్రెడీ ప్రూవన్ కేసు అది. కవిత ఏజ్ చేసింది వాళ్ళ ఫాదర్ దగ్గర, వాళ్ళు డబ్బులు ఉందా, సీఎం కదా, ఏదో విధంగా చేసుకుంటాడు కదా అని చూస్తుంది. ఎంత చేసుకున్నా కూడా ఈ అపవాదం అనేది స్టేట్ గవర్నమెంట్కి బ్యాడ్, కేసీఆర్కి బ్యాడ్, తన ఫ్యామిలీకి బ్యాడ్. సోషల్ మీడియాలో 90% తిడుతున్నారు. 90 ఏది చేసినా ట్రాల్స్తో పాటు డైరెక్ట్ వీడియోస్ కూడా పెట్టి ఎంత దారుణంగా తిడుతున్నారట ఫ్యామిలీ. అయినా వాళ్ళకి సిగ్గులేదు, వాళ్ళకి ఏదో చెప్తున్నారు అన్నమాట. ఇంత ఫ్రాడ్ జరిగిన సంగతి నాకు తెలియదు. ఐఎమ్ ఆల్సో నెటిజన్ కదా, సమ్ ఎక్స్టెంట్ వరకే తెలుసు. సినిమా ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అటుకు అమ్మాయిలు ఎవరు పంపించారో ఈ దరిద్రమైన పనులు చేస్తున్నారని చెప్పేసి అనుకున్నాం తప్పితే వాళ్ళందరికీ క్రెడిట్ కార్డులు ఇవ్వడం. తెలంగాణలో మంచి జర్నలిస్ట్ అని, నా పేరు మర్చిపోయాను, జర్నలిస్ట్ అతను, పక్కా జర్నలిస్ట్. నేను అతని ద్వారా నాకు చాలా తెలిసినాయి. అతను ఎప్పుడో చెప్పాడు 1.5 years 2 years బ్యాకే ఏ అమ్మాయిలు వెళ్ళారు, ఏ హీరోయిన్లు వెళ్ళారు, వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ లాంటివి ఇస్తారట. 50 లక్షలు 20 లక్షలు ఉంటాయి కదా, అది వాళ్ళు వాడుకోవచ్చు దుబాయ్ వెళ్ళి. వాళ్ళని కేటీఆర్ అండ్ కో ఫ్రెండ్స్, అతని ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ చాలామంది ఆంధ్ర వాళ్ళు ఉంటారు. తను చదువుకుంది గుంటూరు కాబట్టి. సో అలాగే ఇప్పుడు కవిత కూడా పబ్స్ గిబ్స్, మామూలు వ్యక్తి కాదు, వీడు సామాన్యుడు కాదు అంటాం ఆ టైంలోనూ. ఆవిడ సామాన్యురాలేం కాదు, అన్నీ ఉన్నాయి. షీ హెస్ గోట్ ఆల్ ద వైసెస్, అన్నీ ఉన్నాయి. అది ఇప్పుడు అవసరమైతే 20 లక్షలు వాచ్, 70 లక్షలు ఎవరు కొనిచ్చారంటే భలేవారు మా ఆయన కొనిచ్చాడు. వాళ్ళ ఆయనకి ఇక్కడ వాల్యూ ఉంది అసలు. సో షీఈ్ ఒక కైండ్ ఆఫ్ రౌడీ. ఫాదర్ పవర్ పట్టుకుని ఇంకా విచ్చలవిడిగా నవ్వుతుంది ఆవిడ వేళాకోళంగా. అంతకుముందు జరిగిన వీడియోలు చూస్తుంటే హేళనగా నవ్వుతుంది. నన్ను అరెస్ట్ చేస్తారనుకుంటారా మీరు అనుకుంటారా అంటుంది ఏబిఎన్ ఆయనతోటి. సో అతని మటుకు చాలా బాగా గ్రిల్ చేశాడు. అవి బాగానే ఉంటాయి. నేను కొన్ని విషయాల్లో డిఫర్ అవుతాను ఏబిఎన్ తోటి, బికాజ్ వాళ్ళకి కావాల్సినవి చెప్తూ ఉంటారు అన్నమాట. లేని కూడా రాస్తూ ఉంటారు. అలాగే ఎంఐ మీద కూడా ఉన్నాయి లేని మొత్తం కలిపి కొట్టు కామరాజు అన్నట్టుగా దగ్గర రాసేస్తారు. అందులో చాలా పెద్దవాళ్ళ దగ్గర తీసుకున్నాడు అతను, కేఎల్ఎన్ ప్రసాద్ గారు యాక్చువల్గాను. సో అది అతను తీసుకున్న తర్వాత అతను ఫలించింది. సో అతను బాగా సంపాదించేస్తున్నాడు. అతను వెరీ ఆర్డినరీ ఫెలో అతను కూడా యాక్చువల్గా. రాధాకృష్ణన్ అతను ఎంఐని బాగా గ్రిల్ చేశాడు, చాలా బాగా గ్రిల్ చేశాడు. నువ్వు అని మాట్లాడుతూ అమ్మాయి అంకులు మాట్లాడుతుంది. ఇంటర్వ్యూలో ఉండదు అది, అదేదోగా ఉంటుంది అనమాట. ఇతను అవకాశం దొరికి ఎవడైనా నువ్వు అనేస్తాడు అతను. సో అతను ఇంటర్వ్యూలో నాకు చాలా బయటపడిన ఏంటంటే, ధైర్యంగా చెప్తుంది. రజనీకాంత్ కూడా TV9 కాకుండా వేరే బ్రాండ్ మీద ఇంటర్వ్యూ చేశాడు. అతను కూడా చాలా బాగా గ్రిల్ చేశాడు. అంటే సంపాదించాలి, చెవటోడ్చాలి. నువ్వు చెవటోడ్చి పని చేయించావా? హైబిట్స్లో గోల్డ్ షాప్కి వెళ్ళి ఇది 40 ఫండ్ అనుకోమని చెప్పేసి వచ్చేసింది అనేవి. నువ్వు చెమటోడ్చడం ఏంటి? నీ ఇంట్లో చెమటోడ్చడం ఎవడన్నా ఉన్నాయంటే ఆ కేసీఆర్ కొంతమందిలో ఆ నర్స్ ట్రైనింగ్ పంపించేవాడు ఫస్ట్లో. ఇతను సంపాదన ఏంటి? ఇక్కడ నర్సులకి 50,000 లక్ష తీసుకుని దుబాయ్ పంపించేవాడు. అర్థమైందా? సో ఆ విధంగా అతని పేరు దుబాయ్ శేఖర్ ఏదో అంటారు. అతని పేరు యాక్చువల్గా. ఓకే, అందరూ కింద నుంచే పైకి వస్తారు, అలాగే అతను కూడా పైకి వచ్చి ఉంటాడు. కానీ ఈ లెవెల్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్గా, ఈ లెవెల్ ఆఫ్ కరప్షన్గా ఉండడం అనేది ఇతను కరుణానిధి, జయలలిత అట్లీస్ట్ మంచి బ్యాక్గ్రౌండ్లో వచ్చింది. చిన్నప్పటి నుంచి ఆమెకి స్కూల్ తర్వాత నుంచి ఒక పెద్ద చీఫ్ మినిస్టర్, సూపర్ స్టార్ సపోర్టు. నువ్వే నాకు కావాలనుకున్న ఎంజీఆర్ లాంటి ఉన్నాడు. వీళ్ళకేముంది, జస్ట్ లేదా ఎన్టీ రామారావు కూడా వెళ్ళి ఎన్టీ రామారావు పేరు పెట్టినాడు కొడుక్కి. అతను క్యాస్ట్ కాదు, అతనికి ఇది కాదు, అతను పెట్టుకుని వాళ్ళకి దెబ్బేశాడు.
ఎన్టీ రామారావు వేరే కదా మరి కేటీఆర్ అంటేనే. అవును. అలా పెట్టి మొత్తానికి ఎన్ని విధాలుగా ఎంటర్ అవ్వాలి అన్ని విధాలుగా ఎంటర్ అయ్యి అతనికి కాంపిటీషన్గా ఉన్న అల్లుడిని లేపేశాడు అక్కడి నుంచి. అతను కానీ మినిస్ట్రీ ఇచ్చుంటే ఇప్పుడు మీ దగ్గర మీకు సెపరేట్ స్టేట్ కూడా ఉండేది కాదు ఇప్పుడు. సో ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఇంకొకసారి తర్జుమా ఎందుకు చేసుకున్నామంటే ఫ్రాడ్ ద కోర్ ఏమంటారనే ఇంకా హైట్ ఆఫ్ ఫ్రాడ్, హైట్ ఆఫ్ కరప్షన్. హెలికాప్టర్లో తిరిగి పనిచేసుకోవడం ల్యాండ్ అవును. ఎవరు చేయలేదని చేశారు, చాలామంది చేశారు. పంచుకోడు చంద్రబాబు నాయుడు చేశాడు. అలా పంచుకోబట్టే రామానాయుడు స్టూడియోకి ఇతను ఆ హెలికాప్టర్లో చూసి ఇచ్చాడు. ఎవరు బాబు సొమ్మది అలాగే ఇచ్చావు. సేమ్ కమ్యూనిటీ కదా, పైనుంచి చూసి ఇది నువ్వు తీసుకో. అతను ఆ పక్కన ఉన్న పోరంబాకు ఒక 20 ఎకరాల పిల్లకి అది కలిపేసుకున్నాడు. అందుకనే దానికి అది ఏ మార్కెట్ లేకుండా పోయింది. అది ఎలాగ వచ్చింది అలాగే పోద్ది అంటారు. న్యాయపరంగా వచ్చింది వేరు. అట్లీస్ట్ ఒక ఇన్సెంటివ్ కింద ఇస్తారు కొంతమందికి ఎవరైతే పనిచేసి పెట్టారు. ఈ విధంగా కాదు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు మోస్ట్ ఫ్రాడ్యులెంట్, వెరీ వెరీ ఫ్రాడ్యులెంట్ చీఫ్ మినిస్టర్. లేదు ప్లస్ సబ్జెక్టు తెలియదు, ఒక ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడాడు. సో ఇవన్నీ ఉంటాయి. అంటే ఏంటి అటు చెప్పుకోకూడదు, ప్రజలకు చెప్పకుండా ఎలాగా. ఇది హై టైం ప్రజలు ఎడ్యుకేట్ అయ్యి రేపొద్దున మీ వాల్యుబుల్ ఓట్ వేసేటప్పుడు ఇలా పలానా ఫ్రాడ్ గర్ల్ అని కవిత ఇలా పలానా ఫ్రాడ్యులెంట్ అండ్ రౌడీ గర్ల్, అదేవిధంగా కొడుకు ఈజ్ ఆల్సో ఫ్రాడ్యులెంట్, ఈజ్ యూజింగ్ హీరోయిన్స్ డిమాండింగ్ గాను నాన్ బెటరా వీళ్ళు బెటరా ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. నాకు కొంతమంది చెప్పారు నాకు, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు ఎదకౌరులు చెప్తాడు యూట్యూబ్లో వాళ్ళందరూ తెలిసి తెలియకుండా పెడతారు తమ్నైల్స్. నేను చెప్పిన దానికే తమ్నైల్స్ వేరేగా ఉంటాయి. ఇదేదో ఉందో ఏమైనా కొత్తగా పెట్టి చెప్పానేమో నేనే చూస్తూ ఉంటాను. దట్ ఈస్ అ బిజినెస్. వాళ్ళు అట్రాక్ట్ చేసుకోవడం, వాళ్ళ మీద ఏదో చర్య తీసుకోండి అనేది ట్వీట్ చేశాడు అతను కేటీఆర్ యూట్యూబ్ల మీద. యాక్చువల్గా నువ్వు ఎంత ఫ్రాడ్యులెంట్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ నువ్వు ఉండి యు ఆర్ యూజింగ్ గర్ల్స్ లైక్ జస్ట్ లైక్ దట్ యూ అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గివ్ దెమ్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్. ద సేమ్ వే నేనేం తక్కువ తిన్నానని చెల్లి చేస్తుంది. ప్లస్ పైకి చాలా ఇష్టమైన చెల్లి అందరికీ, అందరి చెల్లెళ్ళు చాలా ఇష్టమే, అందరి కూతుళ్ళు ఎవరి ఇష్టమే. ఎవరికి ఇష్టం కాదమ్మా. నీ చెల్లి నీకు ఇష్టం, మీ అక్క నీకు ఇష్టం, అంతే కదా. ఇతనికి అటువంటి కంట్రోల్లో పెట్టుకోవాలి. సో షీ గోయింగ్ టు తిహార్ జైల్ ఈజ్ ఏ గుడ్ సైన్, మంచి పరిణామం. ఓకే వేస్తారు వీళ్ళు అసలు వీళ్ళకి తగ్గేదిలే. వీళ్ళు బీజేపీ వాళ్ళు తగ్గేదిలే టేబుల్ ఆర్డర్ పిల్లలాగా ఆ విధంగా ఉన్నారు వాళ్ళు. ఓకే. చాలా చాలా లెవెల్లో వెళ్ళిపోయారు. నేను ఇంకా మిగతా స్టేట్లు కూడా మీరు అడగట్లేదు కానీ నేను ఆల్మోస్ట్ అదర్ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఇండియా కూడా చూస్తున్నాను. హౌ బీజేపీ ఈజ్ మూవింగ్, ద మూవ్స్ ఎలా మూవ్ చేస్తుంది అవన్నీ కూడా చూస్తాను. కంగనా రావత్ని తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని ఏదో అనరాని మాట ఏదో ఒక ఉంది, దాని మీద పెద్ద దుమారం లేగింది. అవన్నీ కూడా తెయ్యాలి. సౌత్ ఇండియాలాగా ఉండిపోకూడదు. మనం కూడా మాట్లాడగలిగే శక్తి ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళ దగ్గర కొన్ని అడగాలి. వాట్ ఈజ్ హ్యాపెనింగ్, వై అర్నాబ్ గోస్వామి ఈజ్ షౌటింగ్ అగైన్స్ట్ కాంగ్రెస్, కాంగ్రెస్ స్పోక్స్మెన్ ఎలా మాట్లాడింది. సో ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి. వాళ్ళకి బాగా కావాల్సింది సౌత్ ఇండియా. మోడీ గారికి అమిత్ షాకి సౌత్ ఇండియాలో ఎందుకు దే వాంటెడ్, ఇక్కడ నథింగ్, దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. దానికి కారణం కూడా ఉంది, దే డిడ్ నాట్ డూ ఎనీథింగ్. ఆంధ్రాకి ఏం చేయలేదు, అట్లీస్ట్ తెలంగాణలో కొంచెం బెటర్. తెలంగాణకి ఏం చేయలేదు, తెలంగాణ మ్యానిపులేట్ చేశారు. ఈ మాత్రం కూడా చేయలేదు అక్కడ ఆంధ్రాలో. ఏమీ లేకుండా తనందరూ తానే మేనేజ్ చేసుకుంటూ వచ్చేయంటే జగన్ గొప్ప కదా. యు అండర్స్టాండ్ నవ్. అవును. ఎలా మేనేజ్ చేశాడు అనేది దేవుడు తెలియాలి, అది వేరే సబ్జెక్టు. ఇక్కడి మటుకు తిహార్ జైలుకి నిజంగా వెళ్ళిపోతుంటే తను కరెక్ట్ కొంతకాలం అక్కడ వేసంకాలం రెస్ట్ తీసుకుంటుంది, గెస్ట్ హౌస్ లాగా. తిహార్ జైలు గెస్ట్ హౌస్ అనమాట. ఓకే.